హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మా మొక్కలకి ఆహారంగా ఇవి తెప్పించుకున్నానండి. నేను మీ పద్మజ ఆన్లైన్లో తెప్పించాను. ఇది నీమ్ కేక్ పౌడర్ అండి. ఇది వేపాకు గుండా వేస్తే మొక్కలకి చీడపురుగులు పట్టవు ఇవి. నెక్స్ట్ ఏమో 5 రకాలు తెప్పించానండి. ఇది డిఏపి అండి. ఇది పువ్వులు బాగా పూస్తాయి వేస్తే. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ అండి. అంటే ఒక మొక్క తెచ్చి మనం సెపరేట్గా ఇంకో కుండీలోకి మారుస్తాం కదా, మార్చేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ ఇవ్వాలండి. ఇది నేను మా మన్నులో అన్నీ కూడా ఇవన్నీ నార్మల్ మట్టిలో ఇవన్నీ కొద్దిగా కలిపి మొక్కలు ప్రతి మొక్క నేను నాటుకుంటాను. ఇది బోన్ మీల్ పౌడర్ అండి. ఇది కూడా చాలా మంచిది. ఇది లేని పక్షంలో మనం గుడ్లు క్రష్ చేసి వేయచ్చు. మన గుడ్లు తినేవాళ్ళు అయితే గుడ్లు క్రష్ చేసి వేయచ్చు అండి, గుండ చేసి. ఇది మస్టర్డ్ కేక్ అండి. ఇది కూడా చాలా మంచిది మనకి మొక్కలకు వేస్తే. మొక్కల ఆహారం అండి ఇదంతా. వాటి కోసమని ఇవి తెప్పించాను నేను ఆన్లైన్లో. ఇవన్నీ నేను నార్మల్ మట్టిలో కలిపి నేను మొక్కలు నాటుకుంటాను. మీకు చూపిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మట్టి ఇలా తయారు చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను. అది నాకు చిన్న కుండీల్లో ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి ఇది కంపల్సరీ వేయాల్సి వస్తున్నది. ఇన్ని సంవత్సరాలు నేల మీద నేను గార్డెనింగ్ చేశాను. ప్రస్తుతానికి నాకు అవ్వట్లేదు నేల మీద కాబట్టి కుండీల్లో పెట్టుకున్నాను. ఆ కుండీలకేమో ఇవి కంపల్సరీ వేయాలండి. వేస్తేనే మన మొక్కలు చాలా అందంగా. దీంతోపాటు మనం పుల్లటి పెరుగు వేస్తుండాలి, పురుగులు రాకుండా కాఫీ పౌడర్ వేస్తుండాలి. అవన్నీ ఉన్నాయి, నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. నేను కలిపే మనులో నేను ఇవే కలుపుకుంటానండి అంతాను. ఇది నెక్స్ట్ ఏమో కొబ్బరి పీచు కూడా కలుపుతానండి దాంట్లో. గుండ చేసి అది కూడా నేను కలుపుకుంటాను దాంట్లోని. కింద వేసిస్తాను. లేదు అంటే కొబ్బరి మట్టలు ఉంటాయి కదా, మనకి ఆ చిన్నవి కొబ్బరి బొండంగా తీస్తాం. అవి కూడా కింద వేసేసి దాని మీద ఈ నార్మల్ మన్ను వేసికేసి అవి చేసామండి, మనం మొక్కలు పెట్టామంటే చాలా బాగా మొక్కలు పెరుగుతాయండి. అందుకే మట్టి పాత అయిపోతున్న కొద్దీ మనం దానికి ఏదో ఒక ఆహారం ఇలాగ కలుపుతూ ఇస్తూ ఉండాలి. అందుకని నేను నా దగ్గర ఉన్న మట్టి కాస్త పాత అయిపోయింది, ఇవన్నీ వాటికి ఆహారంగా నేను ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.